హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. ఈ యొక్క వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ప్రిపరేషన్కు ద బెస్ట్ బుక్స్ ఏదో చూస్తాం. ఎందుకంటే ఇప్పటికే లక్షల మంది అభ్యర్థులు అప్లై చేశారు, ఇంకా చేస్తూ ఉన్నారు. కాంపిటీషన్ అయితే మాత్రం ఈసారి చాలా భారీగా ఉండే అవకాశం ఉంది. ఈ సందర్భంలో మీరు ఒకవేళ కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా బుక్స్ అనేది మనం ఏది ప్రిపేర్ అయ్యి కావాలి, బుక్స్ మంచిదా, యూట్యూబ్ వీడియోస్ ఫాలో కావాలా లేదా వీడియో క్లాసెస్ ఫాలో కావాలా అని చాలామందిలో ఒక సందిగ్ధమైతే ఉంటుంది. చాలామంది నేను గమనించేదంటే ఇటీవల కాలంలో యూత్ యూట్యూబ్కి పూర్తిగా అంకితమైపోయి ఉన్నది. యూట్యూబ్ క్లాసెస్ నమ్ముకొని మా జాబ్ రావాలనుకుంటున్నారు. ఇది మాత్రం అసంభవం. ఎవరైనా సరే మా యూట్యూబ్ క్లాసెస్ చెప్పి జాబ్ వచ్చిందంటే అసలు నమ్మద్దండి. యూట్యూబ్ ద్వారా క్లాసెస్ అనేది కష్టం. అది ఓన్లీ ఒక సప్లిమెంట్ మాత్రమే. మన ఫుడ్ బాగా తింటాం, ఏదైనా ఫుడ్ అంటే సరైనటువంటి పోషకాహారం లేనప్పుడు కొన్ని సప్లిమెంట్గా మనకు కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తారు. అటువంటిది మాత్రమే ఈ యొక్క యూట్యూబ్ అనేది తప్పితే దాని మీదనే పూర్తిగా మనం ఆధారపడితే చాలా ఇబ్బందికి లోను కావాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే బుక్స్కు మెయిన్ ప్రియారిటీ ఇవ్వండి. సోషల్ మీడియా అనేది ఇటీవల కాలంలో బాగా ఫేమస్ అయింది, అది ఎవరు కూడా కాదలేని సత్యం. అందువల్ల ఈ యొక్క వీడియో క్లాస్, యూట్యూబ్ వీడియో క్లాస్ అయితేనేమి, యాప్ వీడియో క్లాస్ అయితేనేమి, ఏదైనప్పటికీ మీరు బుక్స్ రెఫరెన్స్తోనే ముందుకెళ్తే అది హ్యాపీగా ఉంటుంది. మనకి ఏదైనా సరే ఒక డౌట్ వచ్చినా, అది ఇంపార్టెంట్ పాయింట్ అనిపించినా కూడా బుక్స్లో మనం ఏం చేస్తుంటాం, అండర్లైన్ చేసుకుంటాం, హైలైట్ చేసుకుంటాం, ప్రాక్టీస్ చేసుకుంటాం. కానీ ఆ యొక్క వెసులుబాటు మన యొక్క మొబైల్లో ఉండదు. సో మొబైల్ కూడా గీసుకుంటూ పోయినా మనకు మొబైల్లో ఏం కనబడదు. ఇక్కడ ఎప్పుడు కూడా మీరు యూట్యూబ్ క్లాసెస్ ఎక్కువ అలవాటుపడదండి. దానికి కేటాయించండి, దీనికి ఒక 2 hours కేటాయించండి. అందుకని ఎక్కువ మీరు పెట్టుకోకూడదు. నేను దీన్నే నమ్ముకుంటా వాళ్ళు చెప్పే వీడియోస్ అన్నీ కూడా అక్కడ వాళ్ళు చెప్పి అన్నీ చేసుకుంటా అంటే కుదరవు. యూట్యూబ్ క్లాసెస్కి బుక్స్కి చాలా తేడా ఉంటుంది. బుక్స్ నమ్ముకొని ప్రాక్టీస్ చేస్తే మీకు అలసట అనేది తెలియదు, ఈజీగా గుర్తుండిపోతాయి. అదే మొబైల్లో మీరు యూట్యూబ్ని ఫాలో నమ్ముకుంటే అక్కడ వచ్చి యాడ్స్ అయితేనేమి, మా ఇన్స్టిట్యూట్ చెప్పేటటువంటి, ఇప్పుడు నేను నా యూట్యూబ్లో కొద్దిసేపు మా గురించి చెప్పుకుంటాం కదా, ఇవైతేనేమి అక్కడ మాకు టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. మరి దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలంటే ఇది కేవలం సప్లిమెంట్ మాత్రమే, ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రం పెట్టుకొని తప్పితే పూర్తిగా దాన్ని నమ్ముకోవద్దు. మరి ఈ యొక్క బుక్స్ ఏ బుక్స్ ప్రిపేర్ కొనసాగిస్తే నాకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పటికే మనకు ఎగ్జామినేషన్ అనేది ఎన్టీపీసీ మనకు ఫిబ్రవరిలో జరిగే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అంటే మినిమం అయితే మాత్రం మనకు 4 months టైం గ్యారంటీగా ఉంది. 4 months నుంచి మీకు వచ్చే టైం ఇంకొక నెల ఎక్స్ట్రా ఉన్నా కూడా 5 నెలల లోపల మనకు ఎగ్జామ్ కంప్లీట్ ప్రాసెస్ అయిపోద్ది. ఈ సందర్భంలో మనం ఏది ప్రిపేర్ కావాలి అంటే మన రైల్వేలో ఉండేది ఫస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అబిలిటీ, దాంతోపాటుగా జీకే కూడా ఏ బుక్స్ కొని చెప్తా. మరి ఇక క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ చూసినట్టయితే దీంట్లో ప్రతి ఒక్కరికి తెలిసిన బుక్ ఏమంటే ఆర్ఎస్ అగర్వాల్. నేను ఇంకో డిఫరెంట్ బుక్ చెప్తున్నాను, ఆశీష్ అగర్వాల్, రాకేష్ యాదవ్. మరి ఈ బుక్స్ అన్నీ నేను ఫాలో కావాలన్నా అంటే వద్దు మిత్రమా, అన్ని బుక్స్ ఎవరు కూడా ఫాలో కాలేరు. మనం చెప్పేది ఒకటే, 10 బుక్స్ కొనుక్కొని ఒక్కసారి చదివే బదులుగా ఒక్క బుక్ను 10 సార్లు రివ్యూ చేస్తే మీరు ఏ బుక్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ కవర్ చేస్తారు. దీని ఎటువంటి సందేహము లేదు. ఆర్ఎస్ అగర్వాల్ అయినా ఉంటాయి, ఆశీష్ అగర్వాల్ అయినా ఉంటాయి, రాకేష్ యాదవ్ దాంట్లో ఉంటుంది. కాబట్టి మీరు ఈ అన్నింటిలో కూడా ఒక్క బుక్ను ఫాలో కండి. ఒకవేళ మీరు గ్రూప్గా ప్రిపేర్ అవుతూ ఉంటే ఒక ఫ్రెండ్ ఆశీష్ అగర్వాల్ అయితే ఇంకో ఫ్రెండ్ రాకేష్ యాదవ్, ఇంకో ఫ్రెండ్ ఆర్ఎస్ అగర్వాల్. అయితే నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ యొక్క రైల్వేకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆర్ఎస్ అగర్వాల్ నేను వద్దని చెప్తా. చాలామంది చెప్తారు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఫాలో కండి, బ్యాంక్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, లేదా ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, లేదా రైల్వే ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ. నేను చెప్పేది అంటే రైల్వే ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆర్ఎస్ అగర్వాల్ ప్రిపేర్ అయితే మాత్రం ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది, నో డౌట్ అట్ ఆల్. దాంట్లో లేటెస్ట్ మోడల్ ఉండొచ్చు కాక అయినా కూడా దాన్ని ఫాలో కామాకండి. ఎందుకంటే బుక్ చాలా పెద్ద బుక్, దాన్ని ప్రిపేర్ అయ్యి దాన్ని కంప్లీట్ చేయాలంటేనే కనీసం మీకు 4 to 5 months పడుతుంది. మరి 4 to 5 months అదే పడితే రివ్యూ ఎప్పుడు చేసుకుంటాం, రివిజన్ ఎప్పుడు చేసుకుంటాం, మిగతా సబ్జెక్ట్స్ ఏంటివి, చాలా హెవీ అండి. ఇది చాలా హెవీ. మీరు ఎప్పుడు చేయాలి ఆర్ఎస్ అగర్వాల్ అంటే మీకు ఒక సబ్జెక్ట్ మీద మంచి కమాండింగ్ ఇచ్చినప్పుడు,
టైం నాకు దండిగా ఉంది, నేను ఇంకా ఎక్స్ట్రా నేర్చుకోవాలనుకుంటేనే మీరు ఆర్ఎస్ అగర్వాల్ పోండి. మరి నేను గమనించిన వాటిలో ద బెస్ట్ బుక్ ఫర్ రైల్వేస్ ఏదంటే ఆశీష్ అగర్వాల్, ఎగ్జాక్ట్లీ రెప్లికా ఆఫ్ ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్స్. కానీ మీరు గమనించండి, నేను చెప్పడం కాదు, మీరు కదా చూడండి. ఇంకొక రోడ్ సారీ కొత్త బుక్క పాత బుక్క, మీరు ఇంకా అప్డేట్లో లేరు, ఇది ఆర్ఎస్ అప్డేట్లో ఉంది. ఏది ఏమైనా మ్యాథమెటిక్స్ అనేది మ్యాథమెటిక్సే. సో ఆర్ఎస్ అగర్వాల్లో ఇచ్చే బిట్ మోడల్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే ఆశీష్ అగర్వాల్లో ఉన్నాయి. బుక్ కూడా అంత పెద్ద హెవీగా ఏమి ఉండదు, ఈజీగా అర్థమవుతుంది. ఎవరికైనా సరే మీరు కోచింగ్ పోయినా కాకపోయినా అందరికీ కూడా ఈజీగా అర్థమయ్యేది ఏదంటే ఆశీష్ అగర్వాల్ ఒక మోడల్ తీసుకెళ్తారు. ఆర్ఎస్ అగర్వాల్ కూడా మంచిదే కాదని చెప్పాను. దీంట్లో ఒక మోడల్ ఒక చోట ఉండవు, కానీ అదే ఆశీష్ అగర్వాల్ అయితే ఒక మోడల్ని తీసుకెళ్ళి ఒకే చోట రెండో మోడల్ మూడో మోడల్, సో లో లెవెల్ నుంచి మీడియం లెవెల్ నుంచి హై లెవెల్ తీసుకెళ్తుంది ఏదంటే ఆశీష్ అగర్వాల్. కాబట్టి నా వర్డ్ అయితే మాత్రం ఆశీష్ అగర్వాల్. మీరు ఇక మీద మీ దగ్గర బుక్స్ ఏం లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఆశీష్ అగర్వాల్ కొనండి. మీకు చాలా 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 హెల్ప్ఫుల్ అవుతుంది. ఏ ఎగ్జామ్కైనా ఈజీ అండర్స్టాండింగ్, ఖచ్చితంగా రెప్లికా ఆఫ్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అని చెప్పొచ్చు నేను నా దృష్టిలో అయితే మాత్రం. నెక్స్ట్ రాకేష్ యాదవ్ బుక్. సో రాకేష్ యాదవ్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇక రాకేష్ యాదవ్ది ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి చాలా ఎక్సలెంట్ వండర్ఫుల్ అనమాట. మరి ఎస్ఎస్సిలో ఏమైతే సిలబస్ ఉందో అదే సిలబస్ మనకు ఆర్ఆర్బీలో కూడా ఇచ్చినారు కాబట్టి ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంది కాబట్టి మనకు రాకేష్ యాదవ్ బుక్ మనకు ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కూడా పనికొచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ ఓటు అయితే మాత్రం నాది ఆశీష్ అగర్వాల్, రెండో ఓటు రాకేష్ యాదవ్. మీకు టైం దండిగా ఉందంటే మాత్రం గో ఫర్ ఆర్ఎస్ అగర్వాల్ ఆల్సో. కానీ ఇనిషియల్గా మాత్రం ఒక్క బుక్కే ఫాలో కండి, దాన్ని 10 సార్లు రివిజన్ చేయండి. తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ బిట్స్ అంటే ఇక్కడ కూడా మీరు చూస్తే ఒక పిన్నకిల్ బుక్ తీసుకున్నా లేదంటే వైషిడి తీసుకున్నా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పర్సెంటేజ్ అనుకోండి, పర్సెంటేజ్ బిట్స్ అన్నీ కూడా ఒక చోట, ఎస్ఐ బిట్లన్నీ ఒక చోట. సో ఆ విధంగా పెట్టారు కాబట్టి అది కూడా మనకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనా. తర్వాత రీజనింగ్కి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ అల్టిమేట్ బుక్. ఇది అల్టిమేట్ బుక్ అంతే, ఇంకా మీకు వేరే బుక్ ఏది అవసరం లేదు. ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సో ఆర్ఆర్బీలో ఏ మోడల్స్ ఇది ఇచ్చారో ఆ మోడల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మనకు ఎక్కడ ఉంటాయంటే ఆర్ఎస్ అగర్వాల్లో ఉంటాయి. ఆర్ఎస్ అగర్వాల్ ఇంకా ఏ బుక్ అవసరం లేదు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఇక్కడైతే మాత్రం వేరే ఆప్షన్ ఏమీ లేదు. ప్రతిదీ కూడా ఏ టాపిక్ తీసుకున్నా ప్రతిదీ కూడా కంప్లీట్ ఎలాబరేషన్తో చివరిలో మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ కూడా మనకు ఉన్నాయి. దీన్ని మించిన ఆయుధం ఇక లేదు. మరి ఆశీష్ అగర్వాల్తో పాటుగా అంటే ఇక్కడ వెర్బల్ నాన్ వెర్బల్ బుక్ ఉంటుంది అన్నమాట. రెండు తీసుకోండి, వర్బల్ అండ్ నాన్ వర్బల్ అప్రోచ్ అని ఉంటుంది. తర్వాత ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ బిట్స్ ఇది కంపల్సరీ. ఎందుకంటే మనకు ఆశీష్ అగర్వాల్ కానీ ఆర్ఎస్ అగర్వాల్ కానీ మనకు ఇప్పుడు మారుతూ ఉండవు. ఇది 1 year ముందో 2 years ముందో ప్రింట్ అయి ఉంటుంది. ఆ బుక్స్ను ఇయర్ మార్చుకుంటూ పోతుంటారు తప్పితే వాళ్ళు అప్డేట్ చేయరు. ఇంకా అప్పుడు మనకి ఏం పనికొచ్చేదంటే ప్రీవియస్ ఇయర్ బిట్స్ అంటే 2023లో జరిగిన బిట్స్ ఎస్ఎస్సి పరంగా, ఆ రైల్వే పరంగా అయితే 2020లో జరిగిన బిట్స్, ఇవన్నీ కూడా మనకు ప్రీవియస్ ఇయర్ బిట్స్ దొరుకుతాయి. కాబట్టి అప్పుడు మనం పిన్నకిల్స్ కానీ వైషిడి కానీ తీసుకుంటే మనకు దీంతో పాటుగా ప్రీవియస్ ఇయర్ బిట్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది మీరు గమనించాలా. తర్వాత జనరల్ అవేర్నెస్ పరంగా తీసుకుంటే జనరల్ అవేర్నెస్ దీన్ని నాలెడ్జ్ అనుకోవడం అంటాం. అయితే ఇక్కడైతే మాత్రం జనరల్ అవేర్నెస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మొత్తంలో మనకి స్టాటిక్ జీకే ఉంటుంది. ఓకే, స్టాటిక్ జీకే ఉంటుంది. కానీ ఆ రైల్వే అంటేనే మనకు అందరు గుర్తుకొచ్చి ఒకటి లూసెంట్ పబ్లికేషన్స్. కానీ అందరూ అంటూ ఉంటారు అనమాట, సార్ లూసెంట్ అది అర్థమే కావడం లేదనేసి. ఎస్, వాస్తవమే. లూసెంట్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ అది సరిగా అర్థం కాదు కూడా. కానీ దాన్ని మీరు 1కి 2 సార్లు 3 సార్లు చదివితే మాత్రం కొంచెం అర్థమవుతుంది. మీ లెవెల్లో మనకు అనుకూలంగా ఆ బుక్ను ఫాలో అయితే మాత్రం మీరు నోట్ తయారు చేసుకుంటే మాత్రం ఒక నీట్గా ఒక విజువల్ నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకు లూసెంట్ బుక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. లూసెంట్ బుక్లో ఎన్టీపీసీకి సంబంధించి జనరల్ నాలెడ్జ్ బుక్ పనికి వస్తుంది. గ్రూప్ డి పరంగా అయితే మాత్రం మళ్ళీ మనకు జనరల్ సైన్స్ కూడా సపరేట్గా బుక్ ఉంటుంది. ప్రస్తుతం మాత్రం అంత బిట్లు మనకు అవసరం లేదు. సో ఎన్టీపీసీకి అయితే మాత్రం స్పెషల్గా జనరల్ సైన్స్ బుక్ అనేది అవసరం ఉండదు. మరి ఎటు మనం అప్లై చేస్తాం కాబట్టి వచ్చే డిసెంబర్లో గ్రూప్ డి వస్తుంది కాబట్టి అప్పుడు ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు లూసెంట్లో జనరల్ నాలెడ్జ్ అదే మాదిరిగా జనరల్ సైన్స్ కూడా తీసుకోండి. తర్వాత ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ బిట్స్ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మరి సార్ అన్నింట్లో మీరు
ఒక క్వాంటిటీలో కానీ రీజనింగ్లో కానీ జీకేలో కానీ ప్రీవియస్ ఇయర్ బిట్స్ అంటున్నారు కదా, ఎక్కడ దొరుకుతాయి అంటే ఇప్పుడు మార్కెట్లో మీకు బాగా దొరికేది ఏమంటే మనకు పినకిల్స్ పబ్లికేషన్స్. సో పినకిల్ పబ్లికేషన్స్ వాళ్ళది సబ్జెక్ట్ వైజ్ బిట్స్ మార్కెట్లో అందుబాటులో ఉందన్నమాట. ఇక్కడ సంబంధించి మనకు రీజనింగ్ బిట్స్ ఉంటాయి, అరిథమెటిక్ సపరేట్గా ఉంటుంది, మరి జనరల్ అవేర్నెస్ కూడా ఉంటుంది. వీటికి అదే సపరేట్గా దొరుకుతుంది. అయితే ఇది బిట్స్ వైజ్ మనకు దొరక మార్కెట్లో, కానీ ఇది డివిజన్ చేసి అమ్ముతూ ఉంటారు కాబట్టి మీరు పినకిల్ బుక్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మరి ఇన్ని చేసి కూడా మనం ఆశీష్ అగర్వాల్ కొన్నాము, తర్వాత ఆర్ఎస్ అగర్వాల్ కొన్నాము, లేదా పినకిల్స్ కొన్నాము, లూసెంట్ కొన్నాము, ఇన్ని కొన్ని చదవకపోతే మాత్రం చాలా ఇబ్బంది, వేస్ట్. చాలామంది మిత్రులు అందరూ కూడా ఏం చేస్తారంటే బుక్కులు చెప్తాను పోయి కొంటారు, 1 వీక్ చదువుతారు, పక్కన పడేస్తారు, అర్థం కాలేదనేసి. ఇది వేస్ట్. మీరు ఏ బుక్ అయితే కొంటారో ఆ బుక్ను బాగా రివిజన్ చేయండి, అర్థం కావాలంటే అర్థమయ్యే విధంగా ప్రాక్టీస్ చేయండి, ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. తప్పితే నాకు అర్థం కాలేదు ఒక్కసారి పక్కన పెట్టినామా ఇంకా పోతానే ఉంటుంది. అది మన యొక్క హ్యూమన్ బీయింగ్ యొక్క సైకాలజీ అంతే. ఒక్కరోజు మనకు షెడ్యూల్ బ్రేక్ చేస్తే ఆ యొక్క షెడ్యూల్ తిరిగి మన స్థానానికి రావడానికి మళ్ళీ 3-4 డేస్ టైం తీసుకుంటుంది. అంటే అనవసరంగా ఒక్కరోజు మీరు టైం వేస్ట్ చేస్తే, ఒక్కరోజు మన టైం షెడ్యూల్ బ్రేక్ చేస్తే ఆ యొక్క ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ 3-4 డేస్ పడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనకు షెడ్యూల్ మనం బ్రేక్ చేయకూడదు. సో బ్రేక్ చేస్తే ఇబ్బంది పడతాం కాబట్టి ఒక షెడ్యూల్ వేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారమే బ్రేక్ లేకోకుండా మీరు ఈ యొక్క బుక్స్ను ఫాలో కండి, టైం టేబుల్ వేసుకోండి, ఏం చదవాలని చదవండి. ఒకరోజు షెడ్యూల్ బ్రేక్ అయిందా నో ప్రాబ్లం, సో నెక్స్ట్ ఏముంది అది కంటిన్యూ చేయడం. తప్పితే ఆ బ్రేక్ అయిందని మళ్ళీ చూడాలని మాత్రం ఇబ్బంది పడకూడదు. దాన్ని ఏం చేయాలి మళ్ళంటే మనం ఏదైనా సండే మనం ఫ్రీగా పెట్టుకున్న షెడ్యూల్, ఆ షెడ్యూల్ రోజు దాన్ని మనం ఫిల్అప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి పినకిల్స్ బుక్స్ మనం ఎక్సలెంట్గా ఉంటుంది. మరి దీంతో పాటుగా అప్డేట్ కావాల్సిందే మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ ఉంటుంది, ఆఫ్లైన్ కోచింగ్ ఉంది. అదే మాదిరిగా ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు కూడా మనం లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ కానీ అప్డేటెడ్ యొక్క జీకే కూడా మనం తయారు చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ మనకు జనరల్ నాలెడ్జ్ అన్నీ కూడా మనం అప్డేట్ చేస్తున్నాం యాజ్ ఇట్ ఈజ్. గతంలో రైల్వే ఎగ్జామ్స్లో ఏమైతే ఉన్నాయో వాటి చాప్టర్ వైజ్ బిట్స్ రూపంలో కాకుండా ఫస్ట్ పీడిఎఫ్ రూపంలో. అంటే సపోజ్ ఇప్పుడు చూడండి, కల్చర్ ఉంది, ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ట్ ఉంది. ఇండియన్ కల్చర్ ఆర్ట్ మీరు ఎక్కడ సరే బుక్స్ మీద దొరకడంలే. సో రకరకాల ఫోక్ డ్యాన్స్ ఒక చోట, క్లాసికల్ డ్యాన్స్ ఒక క్లాసికల్ లాంగ్వేజ్ ఒక చోట, మళ్ళీ కొత్తగా క్లాసికల్ లాంగ్వేజ్ యాడ్ చేయడం జరిగింది. ఒక 5 యాడ్ చేసినారు. గతంలో 6 ఉన్నాయి, ఇప్పుడు 5 మొత్తం 11 అయినాయి. ఈ అప్డేట్స్ అన్ని కూడా బుక్ ఒకసారి ప్రింట్ తర్వాత రావు కదా. ఇటువంటి అన్ని కూడా మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు కానీ మనకు ఉత్తమ్స్ అకాడమీ బుక్ మనకు త్వరలో ప్రవేశపెడుతున్నాం. రైల్వేకి ముఖ్యంగా ప్రవేశపెడతాం. దాంట్లో ఇవన్నీ కూడా మీకు అప్డేట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్ నాలెడ్జ్ యాజ్ ఇట్ ఈజ్ కల్చర్లోనే దాదాపుగా మీకు 50 పేజీల పీడిఎఫ్ బుక్ మీకు అందిస్తున్నాం. అదే మాదిరిగా మనకు ఇక ఫస్ట్ ఇండియా ఫస్ట్, ఉమెన్, మేల్, వరల్డ్ ఫస్ట్, దాంతో పాటుగా మనకు ఇక టైగర్ రిజర్వ్స్, బర్డ్ శాంక్చురీస్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ఇవన్నీ కూడా ఒక 1 by 1 స్టెప్ రూపంలో కొత్తగా తయారు చేసి ఇంగ్లీష్ మీడియంలో అందిస్తున్నాం అనమాట. అదే మాదిరిగా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మనకి యాప్లో లభిస్తుంది. అప్డేట్ మెటీరియల్స్ పీడిఎఫ్ కూడా మీకు అందిస్తాం. మరి బుక్ కూడా త్వరలో మార్కెట్లో రిలీజ్ చేయబోతున్నాం. తర్వాత టెస్ట్ సిరీస్ దాదాపుగా 100 టెస్టులు ఎన్టీపీసీకి సంబంధించి 100 టెస్టులు మీకు మేము అందిస్తున్నాం. అదే మాదిరిగా టెస్ట్ సిరీస్. సో ఈ యొక్క ఫుల్ కోర్స్ అరిథమెటిక్, రీజనింగ్, జీకే ఫుల్ కోర్స్ అయితే 1499 రూపీస్ ఉంటుంది. లేదనుకుంటే మనకు ఉత్తమ్స్ అకాడమీలో మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ ఉందన్నమాట. మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా రన్ అవుతుందన్నమాట. సో మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ జనరల్ నాలెడ్జ్. సో జనరల్ నాలెడ్జ్ ఇది 300 రూపీస్కే ఉంటుంది. దీంట్లో మేము మీకు ఏమైంది ఇస్తామంటే షెడ్యూల్ అయితేనేమి, లైవ్ క్లాసెస్ అయితేనేమి, మరియు పీడిఎఫ్ బుక్ అయితేనేమి, అప్డేట్ మెటీరియల్స్, అప్డేట్ వీడియోస్ అందిస్తాం. ఈ యొక్క మనకు ఇక మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది 16/10/2024 స్టార్ట్ కాబోతూ ఉంది. దసరా సందర్భంగా ఆ యొక్క ఆఫర్లో మీకు దీని యొక్క కాస్ట్ 300 రూపీస్ మాత్రం పెట్టడం జరిగింది. ఇలాంటి దీని యొక్క కాస్ట్ మామూలుగా 1,199 అనమాట. దాన్ని దసరా సందర్భంగా సగం తగ్గించడం జరిగింది 300 రూపీస్కి. ఈ యొక్క ఆఫర్ అనేది అప్ టు 15th అక్టోబర్ వరకు ఉంటుంది. మీరు ఏం చేస్తుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఇప్పుడే ఈ యొక్క కోర్స్ అయితే మీరు పర్చేజ్ చేసి పెట్టుకోండి. సో 16th నుంచి మీకు అన్ని ఇక్కడ యాడ్ అవుతాయి. అక్కడ ప్రతిరోజు ఎగ్జామ్ జరుగుతుంది.
వీడియోస్ డైలీ కరెంట్ అఫైర్స్ వస్తుంది. కోడింగ్ విధానంలో జీకే వీడియోస్ మీకు అందిస్తాం. దాంతోపాటుగా దాదాపుగా 20,000 ప్రీవియస్ ఇయర్ బిట్స్ మీకు అందిస్తాం. దాంతోపాటుగా మీకు మోడల్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా కేవలం ₹300 మాత్రమే మనకి మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మీకు లభిస్తుంది అనమాట. సో కాబట్టి మనకి ఫుల్ కోర్సు కానీ లేదా మీరు టెస్ట్ సిరీస్ జీకే ఉంది కదా, సో అక్కడ ఉంటుంది మనకు జనరల్ నాలెడ్జ్ అని ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ డైలీ దాన్ని మీరు ఆ యొక్క కోర్సుని పర్చేజ్ చేసుకుంటే మీకు అన్నీ కూడా అక్కడ లభిస్తుంది అనమాట. ఈ యొక్క దాన్ని అయితే మీరు మిస్ చేసుకోవద్దండి. సో అందరికి ఆల్ ది వెరీ బెస్ట్. మొత్తానికి అయితే మాత్రం బుక్స్ కొంటానే సరిపోదు, ఆ బుక్స్ని ప్రాక్టీస్ చేస్తేనే రిజల్ట్ అనేది ఉంటుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080808 మీకు కాల్ చేయండి. లేదా ఈ యొక్క నెంబర్కి మీరు యాడ్ ఇమ్మి అని మాకు మెసేజ్ చేస్తే మిమ్మల్ని మనకి గ్రూప్లో యాడ్ చేసి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు PDF రూపంలో మీకు వాట్సాప్ రూపంలో మీకు అందిస్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.